మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. 9 నియోజకవర్గాలు అయితే వన్ సైడ్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే కూటమి. అండ్ 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండ్ 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్. ఇది గుంతకల్లు కావచ్చు, ధర్మవరం, ఓకే. ఈ 2 టైట్ ఉంది. బట్ ధర్మవరం బీజేపీ కంటెస్ట్ చేసిన ప్రతి చోట టఫ్ ఫైట్ సిచ్యుయేషన్ అట్లాగా కొన్ని ప్లేస్లలో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థికి టీడీపీ అభ్యర్థి కోఆర్డినేట్ చేయలేదో అక్కడ టఫ్ నడిచింది. అక్కడ ఎక్కడైతే బీజేపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్గా సింక్ అయిందో టీడీపీ ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఇక్కడ ధర్మవరం వచ్చేసి సత్యకుమార్కి, వరదాపురం సూరికి, పరిటాల శ్రీరామ్కి ఇక్కడ కోఆర్డినేషన్ మొదట్లో సింక్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం డైట్లో నడుచుకుంటూ వచ్చింది. ఫైనల్గా కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ధర్మవరం స్వల్ప తేడాతోటి బీజేపీ గెలిచే అవకాశం స్కోప్ ఉంది. ఎందుకు? వీళ్ళ గొప్పతనం కాదు, అక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. మార్నింగ్ స్టార్ గా మారాడు, ఆయన సెలబ్రిటీ కదా, ఆయన కూడా సోషల్ మీడియా స్టార్ కదా. అయితే ఇక్కడ ధర్మవరం ఛాన్సెస్ కూటమికి ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ధర్మవరంతో పాటు గుంతకల్లు. అప్పటి వరకు కర్నూలు జిల్లాలో ఉన్న ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా ఉన్న జయరామ్, పూర్తి స్థాయిలో వ్యతిరేకత సంపాదించుకున్న జయరామ్ని గుంతకల్ టీడీపీ నుంచి చేసేసరికి గుంతకల్ టీడీపీ అభ్యర్థులు టీడీపీ ఆస్పిరెంట్స్ మధ్య కొంచెం కోఆర్డినేషన్ సింక్ అవ్వక కొంత మైనస్ అనేది జరిగింది. అక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ 2 స్థానాలు వైసీపీకి పోయినా 9 స్థానాల్లో మాత్రం టీడీపీ గెలుస్తుంది. అండ్ చిత్తూరుకు వస్తే మనకు 14 నియోజకవర్గాల్లో 7 అంటే 50-50. అంటే ఇక్కడ ఎట్లా ఉంది జరుగుతుంది, ఎలా ఉంది? శ్రీకాళహస్తి, నగరి, తర్వాత పలమనేరు, పీలేరు, నల్లారి కిషోర్ కుమార్ పీలేరు, దాని తర్వాత మదనపల్లి, తర్వాత చిత్తూరు టౌన్. ఈ నియోజకవర్గాల్లో వన్ సైడ్గా విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది. నగరి చెప్పారు, రోజా ఓడిపోతుంది 100%. మినిస్టర్ రోజా ఈసారి ఖచ్చితంగా బాను మీద ఓడిపోతారు. అట్ ద సేమ్ టైం శ్రీకాళహస్తి నుంచి సుధీర్ బాబు కూడా గెలుస్తున్నారు ఈసారి. అట్లా చిత్తూరులో ఉన్న 14లో 7. యాక్చువల్లీ తిరుపతి కూడా గెలవాల్సిన నియోజకవర్గం. తిరుపతి ఇప్పుడు టఫ్ ఫైట్లో ఉంది, ఎందుకంటే స్వల్ప తేడాతోటి భూమా ఫ్యామిలీ గెలవబోతుంది. అక్కడ అభినయ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం తేడా ఈక్వేషన్స్, ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థికి జనసేన అభ్యర్థికి మధ్య కోఆర్డినేషన్ అనేది కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల పూర్తిగా సెట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం తిరుపతి పార్లమెంట్ కూడా అతనికి మైనస్. తిరుపతి పార్లమెంట్ స్థానం బీజేపీకి రావడం, అతను కూడా పూర్తి స్థాయిలో సహకరించకపోవడం కొంచెం అక్కడ మైనస్ ఉంది. అట్లా టోటల్గా చిత్తూరులో ఉన్న 14లో 7 స్థానాల్లో టీడీపీ గెలిస్తే 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది. 3 స్థానాల్లో టైట్ సిచ్యువేషన్. తంబలపల్లి, తిరుపతి ఇందా చెప్పినాం కదా, టైట్ సిచ్యువేషన్లో ఇవి కూడా వైసీపీలో జాయిన్ అవుతాయి. 50-50 ఎక్కువ, అంటే మాక్సిమం ఛాన్సెస్ 50-50. అంటే కుప్పంలో గెలుస్తారా చంద్రబాబు నాయుడు? 100% గెలుస్తాను. అదే ప్రశ్న. కొన్ని సర్వేలు చెప్తున్న డేటా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా టఫ్ సిచ్యుయేషన్లో. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, బాలకృష్ణ ఓడిపోతాడు, అదే ప్రచారం, నారా లోకేష్ ఓడిపోతాడు అని వీళ్ళు చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొంతమంది మనుషులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని వాళ్ళు ఇంకా అంత దూరం ఇవన్నీ ఏంటంటే నాయకుల మధ్య జరిగింది. ఇది మొత్తం పబ్లిక్ ఏదైతే ఇచ్చిందో రిపోర్ట్ ఇది చెప్తాం. బట్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు. 25,000+ మెజారిటీ వస్తుంది. అక్కడ 12% లీడ్ ఉంది. 12% లీడ్ అంటే 25,000 పై చిలుకు వస్తుంది మినిమం. మంచి మెజార్టీ వస్తుంది. ఓడిపోయి ఒక శాంతినగర్లో మాత్రం, ఒక ఆ మండలంలో మాత్రం కొంచెం మైనస్ ఉంది. మిగిలిన 2 మండలాల్లో కూడా కుప్పం మంచి మెజార్టీ వస్తుంది. అండ్ కర్నూలుకి వచ్చేసరికి ఇక్కడ మనకు 14 నియోజకవర్గాలు. ఈ 14లో 6 స్థానాల్లో అంటే కర్నూలు టౌను, ఆలగడ్డ, తర్వాత పత్తికొండ, తర్వాత బనగానపల్లి, తర్వాత వచ్చేసి ఎమ్మిగనూరు, డోన్, ఈ స్థానాల్లో 6 స్థానాల్లో కర్నూలులో టీడీపీ లీడ్లో ఉంటే మరో 6 స్థానాల్లో వైసీపీ లీడ్లో ఉంది. 2 స్థానాలు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 స్థానాలు ఒక లాస్ట్ టైం 2019 లెక్కలు చూస్తే కర్నూలు, కడప ఈ 2 కూడా క్లీన్ స్వీప్ 2019లో. అసలు ఈసారి అటువంటి వాతావరణం ఏ పార్టీకి లేదా, ఏ జిల్లాలో స్వీప్ అనేటువంటి వాతావరణం ఏ పార్టీకి లేదు. యాక్చువల్గా ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్లో మనం గమనించినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా 50% ఆఫ్ రెడ్డిస్ కూటమికి వేశారు. మేజర్ అంటే అక్కడ ఈక్వేషన్స్ అన్ని తారుమారైపోయినాయి. కనపడని వ్యతిరేకత ఎక్కువ ఉంది కర్నూలు, కడపలో. అండ్ కడపకు వచ్చేసరికి 10 నియోజకవర్గాల్లో యాక్చువల్గా 10కి 10 క్లీన్ స్వీప్ అవ్వాల్సింది వైఎస్ఆర్సీపీ.
బట్ మైదుకూరు పొద్దుటూరులో టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ 4 నియోజకవర్గాలు రాయచోటి, రాజంపేట, తర్వాత బద్వేలు, ఇంకొక కాన్స్టిట్యున్సీ, అట్లా 4 కాన్స్టిట్యున్సీలో కింద డిస్క్రిప్షన్ మనకు వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది. 4గిట్లో టైట్ ఎక్కడ అంటే కడప టైట్ ఉంది, కమలాపురం, జమలమడుగు టైట్ ఉంది. ఈ నియోజకవర్గాల్లో టైట్. కమలాపురం, జమలమడుగులో మళ్ళీ జమలమడుగు ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగతంగా గెలవాల్సిన వ్యక్తి అక్కడ. కానీ అతను పోటీ చేసిన సింబల్ ఈ 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమి అనేసరికి సైకిల్ గుర్తు ఎత్తుకొని అక్కడ కొంచెం సింబల్ ఎఫెక్ట్ వల్ల 2-3 వేల ఓటు అనేది క్రాస్ అయి ఉండొచ్చు ఒక అనుమానం అయితే ఉంది. దానివల్ల అక్కడ టైట్ సిచ్యువేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ 52 నియోజకవర్గాల్లో మనం గమనిస్తే 28 రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాల్లో మీరు 24 నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది. 17 కాన్స్టిట్యున్సీలో వైసీపీ, 11 కాన్స్టిట్యున్సీస్ టైట్. ఓకే. ఈ టైట్లో ఉన్న కాన్స్టిట్యున్సీస్లో 8 కాన్స్టిట్యున్సీస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి యాడ్ అయ్యే అవకాశం. అంటే వాళ్ళు 25 స్థానాలు, 25కి వచ్చే ఛాన్స్. వాళ్ళు 24, వీళ్ళు 25. కానీ రాయలసీమలో 40 సీట్లు, 35 సీట్లు అనుకూలంగా ఉన్నాయి వైసీపీకి అని ఒక క్లియర్ అనుకూలంగా ఉన్నాయి. 25 స్థానాలు ప్రాబ్లం లేదు. 25 స్థానాలు అనుకూలంగా, 25 స్థానాలు క్లియర్గా. అంటే మీ లెక్క ప్రకారం ఓవరాల్గా ఇప్పుడు రాయలసీమ ప్లస్ ఉత్తరాంధ్ర ఈ రెండింటి మీద వైసీపీ నాయకత్వం ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. అవును. సో ఎగ్జిట్ పోల్ చెప్పినటువంటి డేటా ప్రకారం ఆ 2 చోట్ల కూడా ఎవరికి ఏ పార్టీకి ఎడ్జ్ వచ్చేలా, అంటే కూటమికి ఎడ్జ్ వస్తుంది కానీ వైసీపీకి మాత్రం అంత పట్టు దొరకట్లేదు. ఇప్పుడు ఇందా చూడండి, ఎక్సెప్ట్ కడప, అవును, మిగతా అన్ని చోట్ల దాదాపు అదే స్థితి ఉంది. అవును. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం, దక్షిణ కోస్తా. ఇప్పుడు నెల్లూరు గురించి మాట్లాడుకుందాం. కడప తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లా నెల్లూరు. ఎందుకంటే 2014లో కూడా 10కి 7 గెలిచారు. 2019లో 10కి 10 గెలిచారు వైఎస్ఆర్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు కొంచెం ముందంజలో ఉన్నారు యాక్చువల్గా. అండ్ 2 స్థానాల్లో సూళ్ళూరుపేట అండ్ ఆత్మకూరు, ఈ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఓకే. అండ్ కావలి కాన్స్టిట్యున్సీ వచ్చేసి కొంచెం టైట్ సిచ్యువేషన్లో ఉంది, ఒకే ఒక కాన్స్టిట్యున్సీ. సో ఈ కాన్స్టిట్యున్సీ కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు నిండుగా ఉన్నాయి కాబట్టి 7-3 అయ్యే అవకాశం ఎక్కువ ఉంది నెల్లూరు. అండ్ ప్రకాశంకి వచ్చేసరికి 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు గెలుస్తుంటే 3 నియోజకవర్గాలు టైట్. ఇది మార్కాపురం, గిద్దలూరు అండ్ చీరాల వైసీపీ అభ్యర్థులు గెలుస్తుంటే 1 నియోజకవర్గంలో మాత్రం టైట్ ఫైట్ నడుస్తుంది. ఓకే. దర్శి నియోజకవర్గాలు. అండ్ గుంటూరుకు వచ్చేసరికి 17 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంటే 3 నియోజకవర్గాల్లో ఇది నర్సరావుపేట, గుంటూరు ఈస్ట్ అండ్ పత్తిపాడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంటే 1 నియోజకవర్గంలో మాత్రం టైట్ నడుస్తుంది. ఓకే. అండ్ నియోజకవర్గం మంగళగిరి పరిస్థితి ఏంటి? గుంటూరు జిల్లాలో నారా లోకేష్ ఈసారి 10 నుంచి 15,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఓకే. తక్కువ మెజార్టీ, గెలుపు గ్యారెంటీ, మెజార్టీ తక్కువ. ఓకే. కానీ అక్కడ కూడా క్యాండిడేట్ వీక్ అది ఇద్దరు అన్నారు, లోకేష్ భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. అనుకోవడం తప్పలేదు, ప్రజలు నిర్ణయం ప్రజలు ఇచ్చేది మాత్రం అదే అంటారా? ఓకే, రైట్. ఇంకా కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఓవరాల్గా ఉంటే 13 నియోజకవర్గాల్లో యాక్చువల్గా కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ అవ్వాలి టీడీపీ కూటమి. కానీ పామరు, తిరువురు 2 నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్లో చూపిస్తుంది. ఒక నూజివీడు ఒకటి టైట్ సిచ్యువేషన్లో ఉంది. ఏంటి వంశీ పరిస్థితి ఏంటి? కొడాలి నాని పరిస్థితి ఏంటి? అది గుంటూరు, గుడివాడ, గన్నవరం. గుడివాడ నుంచి కొడాలి నాని ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 మెజార్టీతో ఓడిపోతున్నాడు. అక్కడ రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము యొక్క సమన్వయం, స్వయం కృషి అండ్ వ్యతిరేకతని, అంటే వ్యతిరేక ఓటు బ్యాంకుని వాళ్ళ సైడ్ కన్సాలిడేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. వాళ్ళు మొదటి నుంచి కూడా కొడాలి నానిని పూర్తి స్థాయిలో నెగిటివ్గా చూపించడం అండ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతని చూపించడం సక్సెస్ అయ్యారు సోషల్ మీడియాని వాడుకోవడం. అండ్ వల్లభనేని వంశీకి అర్లగడ్డ వెంకట్రావుకు టైట్ జరిగింది. గుడివాడ అంత క్లీన్గా లేదు ఇక్కడ. వల్లభనేని వంశీకి వెంకట్రావుకు జరిగిన టైట్ ఫైట్లో ఏంటంటే వెంకట్రావు 5,000 ఓటు తోటి కొంచెం గెలుస్తాడు. అంటే కొంచెం ఇక్కడ కాపు సామాజిక సోషల్ ఇంజనీరింగ్ని కోఆర్డినేట్ చేసుకోవడంలో కొంచెం విఫలమైంది. దానివల్ల ఏమైందంటే వెంకట్రావు కొంచెం ఎదురైతే బట్ గెలుపు గ్యారెంటీ 5,000 ఓట్లతో గెలుస్తున్నాడు అక్కడ. ఇలా కృష్ణా జిల్లాలోకి వచ్చేసరికి 13 టీడీపీ, 2 విజయవాడ వెస్ట్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే సుజనా చౌదరి బీజేపీ నుంచి, వాస్తవానికి విజయవాడ వెస్ట్ వైసీపీ గెలవాల్సిన నియోజకవర్గం, ఆసిఫ్ గెలవాల్సిన నియోజకవర్గం.
అంటే లాస్ట్ 1 వీక్ వరకు కూడా వైసీపీ గెలుస్తుందని అనుకున్నాం. Okay. బట్ లాస్ట్ 5 డేస్లో పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆసిఫ్తో కంపేర్ చేస్తే సుజనా చౌదరి కొంచెం మెండుగా చేసుకున్నట్టు క్లియర్గా తెలిసింది. ఓకే సో పోస్ట్ పోల్లో ఏం జరిగిందంటే స్వల్ప తేడా, అంటే 5 to 10,000 మధ్యలో సుజనా చౌదరి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు అక్కడ క్లియర్గా తెలిసింది. అక్కడ ఓకే ఓవరాల్ గుంటూరు జిల్లాల్లో మీరు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారం చూస్తే క్లియర్గా కూటమి పట్టు చూపించారు. ఓన్లీ 2 కృష్ణా గుంటూరు జిల్లాలో చూస్తే 26 స్థానాలు, అంటే అక్కడ 33 స్థానాల్లో 26 స్థానాల్లో కూటమి గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి కేవలం ఉన్నాయి 5 నియోజకవర్గాలు, 2 క్లీన్ కంటెస్ట్. పొరపాటున ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుచుకున్నా 26కి 24 స్థానాలు దగ్గర 26 ఇక్కడ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే 175 నియోజకవర్గాల్లో 175 కాన్స్టిట్యున్సీస్లో 114 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఓకే ఓవరాల్ గా మొత్తం అంతా మనం ఫైనల్ రిపోర్ట్ చూస్తే కనుక 114 స్థానాల్లో టీడీపీ వాళ్ళు ముందంజలో ఉంటే 39 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లీడ్లో ఉన్నారు. ఓకే కానీ 22 స్థానాల్లో టఫ్ ఫైట్, అంటే ఇద్దరికి 1% 2% డిఫరెన్స్. అదే ఒక 3% ఎబో వచ్చిందంటే మనం యాడ్ చేసేవాళ్ళు. 1-2% డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ 2% లీడ్ ఎవరికి ఉంది అది చూసుకున్న తర్వాత కన్సాలిడేట్ చేస్తే ఒక 8 to 10 సీట్స్ ఇతనికి కూటమికి యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఏం తీసుకున్నామంటే కూటమి 114 నుంచి అది ఒక 10 యాడ్ చేస్తే 125, అంటే 114 to 125 సీట్స్ మధ్యలో ఒక నెంబర్ అనేది కూటమికి ఉండబోతుంది. ఓకే అండ్ వైఎస్ఆర్సీపీకి 39 నుంచి ఇంకొక 10 సీట్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి 49. ఆ 49 సీట్స్ అనేది ఉంది. ఒకవేళ మడకశిర కాంగ్రెస్ అదర్స్ లో ఒక ఉండే అవకాశం అక్కడ క్లియర్ గా ఉంది కనిపిస్తుంది. సో ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.